మన 6.3 ఎక్సర్సైజ్లో 6.3 ఎక్సర్సైజ్లో మనము ఫస్ట్ బిట్లో మనము లాస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదా. ఇందాక ఇదే కదా మనం సాల్వ్ చేసింది. ఇప్పుడు మనము సెకండ్ బిట్లో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్స్ అన్నాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 1 minute నన్న. ఈ సెకండ్ బిట్లో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఎందుకన్నాడంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఒక లీనియర్ ఈక్వేషన్ అయింది. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. మనం సింపుల్గా దీన్ని ఈ వైని వదిలేమి తీసుకొచ్చా అనుకో, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ అనిపిస్తుంది. కరెక్ట్ చూడండి, ఇలా చూసినప్పుడు కనపడడం, ఇలా కనపడి ఈ వైని వదిలేమి తీసుకొచ్చాము అనుకో, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 0. సో ఈ లీనియర్ ఈక్వేషన్ని గ్రాఫ్ గీయమని అడుగుతున్నాడు. వెరీ సింపుల్గా గీయచ్చు. ఇది చూడండి, ఇది నేను ఫస్ట్ ఎప్పుడు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే కంపల్సరీ లైన్ వచ్చేస్తుంది. కనుక ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనకు, సపోజ్ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ రెండింటిని కలిపి మనము స్కేల్తో గీసేయచ్చు లైన్ ఇలాగా. అంచేత నేను ఎక్కువ 2 పాయింట్సే తీసుకుంటా. మీరు ఎన్ని పాయింట్స్ తీసుకున్నా ఆ పాయింట్స్ అన్నీ ఇదే లైన్ మీద వెళ్తాయి మళ్ళీ. అది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో నేను మళ్ళీ ఇందాకట్లాగానే ఓన్లీ నేను 2 తీసుకుంటాను, 2 పాయింట్సే తీసుకుంటాను. మీరు పాయింట్స్కి పేర్లు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై ఎక్స్ అండ్ దిస్ ఈజ్ మై వై, దిస్ ఈజ్ మై ఎక్స్ కామా వై. ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్ని ఒక పాయింట్ కింద చూపిస్తామని కోఆర్డినేట్ జియోమెట్రీలో మనకు తెలుసు. సరే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతే అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా 1 అయిపోతుంది. ఇది 1,1. ఇది మనకి ఒక ఆర్డర్ పేర్ అని అంటారు అనమాట. సరే, ఒకవేళ నువ్వు 2 పెట్టామనుకో, ఎక్స్ వాల్యూ ఇక్కడ 2 పెట్టాము ఈ ప్లేస్లో, వై ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 2 అయిపోతుంది. అంటే 2,2 అవుతుంది. అలా 3 ఇస్తే 3,3, 4 ఇస్తే 4,4. సో ఇప్పుడు ఈ లైన్ నేను డ్రా చేయగలుగుతాను. ఒకటేమో ఏ అనుకో, 1,1 అంటే సింపుల్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, హైలైట్ చేస్తున్నాను రెడ్ కలర్ తోటి. ఇదిగో, దిస్ ఈజ్ మై 1,1 అనే పాయింట్. నౌ కమింగ్ టు ద 2,2 అంటే ఇక్కడ వస్తుంది 2,2. ఒకవేళ ఎక్స్ వాల్యూ నేను 5 ఇచ్చాను అనుకో, వై వాల్యూ కూడా 5 అవుతుంది. కనుక ఇక్కడి నుంచి వెళ్ళి 5కి వెళ్ళి ఇక్కడ పెట్టుకుంటా. మీరు అబ్జర్వ్ చేయండి అన్న, అన్ని పాయింట్లు ఒకే లైన్ నుంచి వెళ్తాయి. నువ్వు ఎన్ని తీసుకున్నా కానీ లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్తాం, ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయని చెప్తాం. మీకు ఈ పాయింట్ పట్టుకొచ్చి ఈ పాయింట్ తోటి ఇలా కలుపుకుంటా వెళ్తే ఎంత లెక్క కలుపుకున్నా కానీ అన్ని పాయింట్లు ఒకే దాని మీద ఉంటాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది నేనేం చేస్తానంటే ఎల్లో కలర్ తీసుకుంటాను, బాగుంటుంది. సో ఎల్లో కలర్ తీసుకుని డ్రా చేస్తాను. చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 5,5, 2,2, 3,3 అలాగే వెళ్తున్నాయి. చూసుకొని కావాలంటే ఎక్కడ మిస్ కావాలని చూసుకోండి. దీన్ని ఇంకా కరెక్ట్గా మీకు చూపిస్తాను కదా, చూడండి. సపోజ్ ఇది 1,1 కదా, ఇక్కడ ఎక్కడన్నా నేను -7,7 తీసుకుంటే కూడా అక్కడే ఉంది. చూడండి కరెక్ట్గా.
ఏ పాయింట్ అయినా సరే దాని మీద నుంచి వెళ్తుంది. మళ్ళీ మీకు హైలైట్ చేసి చూపిస్తా చూడండి మళ్ళీ ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒకవేళ -2 ఇచ్చావు అనుకో, ఎక్స్ వాల్యూ నువ్వు -2 కనుక ఇస్తే, ఇగో ఎక్స్ వాల్యూ -2 ఇస్తే -2 దగ్గర కట్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ -5 ఇచ్చావు అనుకో, ఇక్కడ -5 వస్తుంది y వాల్యూ కూడా. ఈ రెండింటిని జాయినింగ్ పాయింట్. అందుకే చెప్తున్నమాట, ఎవ్రీ పాయింట్ దీని మీదే ఉంటుంది అన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వైని సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ ఆ పేరు కంపల్సరీ అదే పాయింట్ మీద ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఏమని పిల్లొచ్చు, దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ అని పిల్లొచ్చు అనమాట మనం. వెరీ 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 ఇంపార్టెంట్. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్స్. All these equations of this form is y is equal to mx, where m is a real number. ఎస్ ఆర్ నో అంటే ఎస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది y ఈజ్ ఈక్వల్స్ టు 1 టైమ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫార్మెట్లో ఉంది. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, y ఈజ్ ఈక్వల్స్ టు 2x. y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx. y ఈజ్ ఈక్వల్స్ టు 3x. y ఈజ్ ఈక్వల్ టు -2x. ఒకవేళ మైనస్ పెట్టినా కానీ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్. సో నువ్వు ఇంకొక లైన్ కూడా డ్రా చేస్తే కనుక, నేను ఇవన్నీ క్లియర్ చేసినాను, అన్ని లైన్స్ పాసింగ్ త్రూ ద 0,0. వాట్ ఈజ్ 0,0? ఎక్స్ వాల్యూ 0, y వాల్యూ 0 ఇక్కడే వస్తుంది అనమాట. 0,0 అని పిలుస్తూ ఉంటారు దీన్ని. సో నౌ కమింగ్ టు ద second problem, y is equals to 2x. This is in the form of y is equal to mx. Keep in mind, y is equal to mx. సరే, మళ్ళీ మనం దీనికి ఏం ప్రిపేర్ చేయాలి? ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడు నేను సింపుల్గా చెప్తాను, 2 పాయింట్లు తీసుకుంటాను, కానీ చాలా పాయింట్స్ దాని మీద ఉంటాయి ఒక లైన్ అన్న తర్వాత, మీ అందరికీ తెలుసు కూడా. సరే, ఇప్పుడు సింపుల్గా నేను డ్రా చేసేస్తున్నా ఇక్కడ. ఓకే, 1 2 సరిపోతుంది. నా టేబుల్ ప్రిపరేషన్ అక్కడ వరకు సరిపోతుంది. నేను వెరీ సింపుల్గా తీసుకుంటా. ఇక్కడ ఎల్లోతో హైలైట్ చేస్తా. దిస్ ఈజ్ మై ఎక్స్ అండ్ దిస్ ఈజ్ మై వై. దిస్ ఈజ్ ఎక్స్ కామా వై. దిస్ ఈజ్ ఎక్స్ కామా వై. సో ఎక్స్కి నేను 1 ఇచ్చాను అనుకో, ఇక్కడ 1 ఇచ్చారు అనుకో. సో y ఈజ్ ఈక్వల్ టు 2 times 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఒకవేళ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్కి నేను 2 ఇచ్చాను అనుకో, 2 times 2 అవుతుంది. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే 1 ఇచ్చినప్పుడు 2 వచ్చింది కనుక దీన్ని 1,2 అనొచ్చు. 2 ఇచ్చినప్పుడు 4 వచ్చింది కనుక 2,4 అనొచ్చు. ఈ 2 పాయింట్స్ మనం గ్రాఫికల్గా అప్పుడు రిప్రజెంట్ చేయాలి కనుక 1 నుంచి 2 వెళ్తాయి. ఇదిగో దిస్ ఈజ్ 1,2. నెక్స్ట్ 2 ఇచ్చినప్పుడు 4 వచ్చింది కనుక నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో నేమ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది 1,2, ఇదేమో 2,4. మళ్ళీ నువ్వు ఈ లైన్ కనుక డ్రా చేస్తే, నువ్వు ఈ లైన్ డ్రా చేసామనుకో, ఒకవేళ మనకి ఒకవేళ ఇక్కడ 3 ఇచ్చామనుకోనన్నా, ఇక్కడ 3 ఇస్తే 3 2 6 అవుతుంది కదా. 3 ఇస్తే నీకు 6 వస్తుంది. చూడండి, నువ్వు ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, ఇలా జాయిన్ చేసుకుంటా పోతే ఈ పాయింట్స్ అన్నీ మళ్ళీ ఇదే లైన్ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. చూసుకోండి, అన్ని పాయింట్లు ఒకవేళ నువ్వు y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉన్న y ఈజ్ ఈక్వల్స్ టు mx
ఎంఎక్స్ ఫార్మేట్లో y ఈజ్ ఈక్వల్ టు 2x కావచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 3x కావచ్చు, y ఈజ్ ఈక్వల్స్ టు -3x కావచ్చు, y ఈజ్ ఈక్వల్స్ టు 4x కావచ్చు. ఏవన్నా సరే దోస్ ఆర్ ఆల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు ఈ గ్రాఫ్ గీసి చూడండి, ఎన్ని గీసినా కానీ దోస్ ఆర్ ఆల్ పాసింగ్ త్రూ. నువ్వు ఇలా డ్రా చేసావు, ఇలా 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 వెళ్తాయి ఆ ఫార్మేట్లో ఉంటాయి. ఒకవేళ ఇంకొక లైన్ ఏదైనా తీసుకుంటే దట్ ఈజ్ ఆల్సో పాసింగ్ టు ఆరిజిన్ లైక్ దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ చాలా ఇచ్చాడు, మీరు ట్రై చేయండి. దోస్ ఆర్ ఆల్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దట్ ఈస్ వెరీ వెరీ నెక్స్ట్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ బై టేకింగ్ రెడ్. నెక్స్ట్, what we conclude that these graphs are all passing through the origin if any line in the form of y is equal to mx, these are all passing through the origin. One more important point, y is equals to mx plus c oka constant ganaka add avute they never goes to origin. అంటే దాని అర్థం ఏంటంటే అవి ఇలాగన్నా పాస్ అవుతాయి, లేకపోతే ఇలాగన్నా పాస్ అవుతాయి, అవి ఇలాగన్నా వెళ్తాయి. దే నెవర్ గో టు ఆరిజిన్. సరే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ట్రై చేయండి. నాకు గ్రాఫ్ గీసి